60 ఏళ్ల చరిత్ర గల పక్కా తెలంగాణ స్టైల్ దోసావకాయ నిల్వ పచ్చడి తినాలనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మాత్రం మీకోసమే. నిల్వ పచ్చడి కోసం ఇంకా ఎన్ని రోజులు అమ్మ పార్సల్ పంపిస్తుంది, అత్తయ్య పార్సల్ పంపిస్తారు అని ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచేవాక ఎదురు చూస్తూ ఇలాగే ఉంటావు. రేపటి నాడు నీ పిల్లలు పెళ్ళిళ్ళయ్యాక కూడా నువ్వు ఈ పచ్చడి వాళ్ళకి నేర్పించేందుకైనా నువ్వు ఈ పచ్చడి నేర్చుకోక తప్పదు. దగ్గరలో ఉన్న ఏదైనా ఇండియన్ స్టోర్కి వెళ్ళి 2 అంటే 2 దోసకాయలు తెచ్చుకోండి. ఈ దోసకాయలలో ఏదైనా ఒకటి చేదు ఉండొచ్చు, అందుకే 2 తెచ్చుకోమని చెప్తున్నాను. మంచిగా ఉంటే 2 కూడా వాడుకోవచ్చు. దోసకాయ నిల్వ పచ్చడి కోసం దోసకాయ అనేది చాలా గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్న దోసకాయని మాత్రమే సెలెక్ట్ చేసుకొని 2 తెచ్చుకోండి. దోసకాయ చేదు చెక్ చేయడానికి ఇక్కడ నేను ఒక చిన్న ముక్క అయితే కట్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి తిని చూస్తే మీకే తెలుస్తుంది. చేదు ఉంటే అస్సలు వాడద్దు. దోసకాయ నిల్వ పచ్చడి కోసం దోసకాయని పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ దోసకాయని ఉప్పుతో మంచిగా ఇలా స్క్రాచ్ చేస్తూ కడుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఓన్లీ ఒక దోసకాయతోని మీకు పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. గ్రీన్ కలర్ ఉన్న దోసకాయలు అయితే చాలా గట్టిగా ఉంటాయి. ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోండి గట్టిగా ఉన్న దోసకాయని. ఇక్కడ దోసకాయని ఉప్పు రాసి మంచిగా శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఈ దోసకాయని కట్ చేయండి హాఫ్కి. కట్ చేసిన దోసకాయలో గింజలు అయితే అస్సలు పనికిరావు. ఇవైతే మొత్తం తీసేస్తున్నాను. సో తీసేసాక ఈ దోసకాయని కొంచెం టేస్ట్ అయితే చూడండి. చేదుగా ఉన్నట్లయితే దోసకాయ పచ్చడికి అస్సలు పనికిరాదు. దోసకాయ టేస్ట్ బాగున్నట్టయితే దోసకాయని మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. దోసకాయ నిల్వ పచ్చడి చేయడానికి ఇక్కడ మీకు గాజు బౌల్ అయినా ఏదైనా పింగాణి బౌల్ అయినా మూత ఉన్నది తీసుకోండి. సో ఈ దోసకాయ పచ్చడి అనేది గాజు బౌల్లోనే ఉండాలి. కట్ చేసిన దోసకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి అలా కలిపి పక్కన మూత పెట్టేయాలి. సో ఇలా చేయడం వల్ల దోసకాయ ముక్కలు అనేవి మంచిగా ఊరుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. గార్లిక్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఒకటి వేస్తూ దంచితే మీకు గార్లిక్ అనేది ఈజీగా క్రష్ అవుతుంది. అన్నీ ఒకేసారి వేసి దంచితే మీకు అంత ఈజీగా క్రష్ అవ్వదన్నమాట. నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను అండ్ ఈ మిక్సర్ జార్లో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి పచ్చి ఆవాలు, వేయించాల్సిన అక్కర్లేదు. నిల్వ పచ్చడికి ఏవైనా సరే వేయించాల్సిన అక్కర్లేదు. జీలకర్ర మెంతులు అనేవి నేను హాఫ్ వేస్తున్నాను అండ్ ఇందులో మెంతులు అనేవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో. సో 1 టేబుల్ స్పూన్లో మోర్ దెన్ హాఫ్ మెంతులు అండ్ కొంచెం జీలకర్ర. సో ఇవి కూడా మిక్సర్ జార్లో వేస్తున్నాను అండ్ ఇందులో ధనియాల పొడి కూడా మిక్సర్ జార్లోనే వేస్తున్నాను. మిక్సీ చేసిన అన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 2.5 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను అండ్ ఇవన్నీ మంచిగా కలిపేసుకోండి. మన చిన్నతనంలో ఎక్కువగా అమ్మమ్మలు తాతయ్యలు ఇలాంటి పచ్చడికే ఇష్టపడేవారు. ఎందుకంటే వెల్లుల్లి చాలా ఘాటుగా ఉంటుంది కదా. నిల్వ పచ్చడికి వెల్లుల్లితో తాలింపు పెడితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ అంతేకాకుండా చాలా ఘాటుగా కూడా బాగుంటుంది అనమాట. ఇలా అన్ని కలిపిన ఈ స్పైసెస్ని సోయి అంటారు. సో ఈ సోయి అనే వర్డ్ పెద్దవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ నిల్వ పచ్చడిలో ఎక్కువగా గార్లిక్ వేస్తాం కాబట్టి ఇది తినడం వల్ల తొందరగా దగ్గు జలుబు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందని చాలాసార్లు మా అమ్మమ్మ చెప్పేవాళ్ళు అనమాట. నా విషయంలో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా నమ్ముతాను. సో ఇదైతే నాకు ఆల్ ద టైం వర్క్ అవుతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ తాలింపు కోసం నేను ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి నార్మల్గా ఇంట్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. మీరు పర్ఫెక్ట్ టేస్ట్ కోసం పీనట్ ఆయిల్ తీసుకోండి. పచ్చళ్ళకి పీనట్ ఆయిల్ చాలా బాగా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి మోర్ దెన్ హాఫ్ కప్ అనమాట. రైస్ కప్తో నేను క్వాంటిటీస్ చెప్తూ ఉంటాను. సో దట్ అందరి దగ్గర రైస్ కప్స్ ఉంటాయి కాబట్టి. సో ఎప్పుడైతే ఆయిల్ వేసామో ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి మంచిగా కలర్ అయితే రావాలి. ఎండుమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇక్కడ ఎండుమిర్చి బాగా వేగంగానే గార్లిక్ అయితే వేస్తున్నాను. గార్లిక్ వచ్చేసి ఫుల్ గార్లిక్ వేసుకుంటే మీకు ఘాట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఇంత ఘాట్ మేము తినలేము అనుకునే వాళ్ళు ఒక 6 గార్లిక్ క్లోజెస్ వేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది.
అండ్ ఈ గార్లిక్ వేసిన వెంటనే కరివేపాకు కూడా వేసేసి పొయ్యి మీద నుంచి ప్యాన్ అయితే తీసేయాలి. గార్లిక్ని బ్రౌన్ అయితే అస్సలు చేయొద్దు. ఈ తాలింపు అనేది నేను పొయ్యి మీద నుంచి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. గార్లిక్ అనేది అస్సలు బ్రౌన్ అవ్వద్దు. పొయ్యి ఆఫ్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ తాలింపు అనేది చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని ఈ సోయి అంటాం కదా, సో ఆల్ మిక్స్ చేసిన స్పైసెస్ ఉంది కదా, సో అందులో దీన్ని కలపాలి. సో వేడిగా ఉన్నప్పుడే దీన్ని కలిపితే కారం అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే వేడిగా ఉన్నప్పుడైతే అస్సలు కలపకూడదు. సో ఇది మొత్తం చల్లారాక అప్పుడు దీన్ని నేను సోయిలో మిక్స్ చేస్తున్నాను. సో ఈ సోయిలో మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు దోసకాయ ముక్కలకి మంచిగా పట్టించి మూత అనేది క్లోజ్ చేయాలి. సో మూత క్లోజ్ చేసేసి ఒక 24 అవర్స్ తర్వాత తీసి తింటే మీకు నిల్వ పచ్చడి అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే అనమాట. సో పచ్చడి అనేది ఒక 24 అవర్స్ ఊరితేనే మీకు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. సో వేడి వేడి అన్నంలో నిల్వ పచ్చడి వేసుకొని నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకొని తిన్నారంటే మీకు టేస్ట్ అనేది అదిరిపోతుంది. అసలు నాన్ వెజ్ మటన్ కర్రీస్, చికెన్ కర్రీస్ ఏవి పనికిరావు అనిపిస్తుంది దీని టేస్ట్ ముందు. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం స్మార్ట్ చెఫ్ అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.